ఆ రోజు షద్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా లోకమంతా అక్కడున్న ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా అక్కడ ఉన్న దేవతకు నమస్కారం చేసిన దేవుని కొరకు ఏం చేశారంటండి? నిలవబడ్డారు. ఎంత చక్కటి తీర్మానం! ఈరోజు ఉందా మనకు ఆ తీర్మానం? కనీసం దేవుని గురించి చెప్పగలుగుతున్నామా నలుగురు మధ్యలో? దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాలు సాక్ష్య రీతిలో చెప్పగలుగుతున్నావా? కొన్నిసార్లు మనం దేవుని బిడ్డలను నిరూపించుకోవటానికి కూడా మనకు చొలకన, ఒకలాంటి నామోషి, అయ్యో చెబితే దేవుని బిడ్డలమని ఏమనుకునేస్తారో అని. కాదండి, నువ్వు ఎంతమంది ఎదుట నిలవబడినా, బయలుదేవత పక్కన ఉన్న వారందరూ వందలాది మంది నిలవబడినా ఏలియా చెబుతున్నాడు, ఎంతకాలం 2 తలంపుల మధ్యలో జీవిస్తారు. ఒక్కరికైనా దేవుని గురించి చెప్పావా? ఒక్కరికైనా దేవుని సువార్తను చెప్పావా? ఒక్కరికైనా నీ సాక్ష్యాన్ని పంచుకున్నావా? అందరి ఎదుట గలమెత్తి చెప్పగలుగుతున్నావా నీ దేవుణ్ణి గురించి? గడిచిన కొద్ది రోజులుగా మనకు వినిపిస్తున్న పేరు ఏదండి? జెమీమా అనే ఒక యవనస్తురాలు. తను విజయాన్ని పొందుకున్న తర్వాత అందరి ఎదుట గలమెత్తి ఏం చెబుతుంది తెలుసా? దేవుడు లేకుండా ఈ విజయాన్ని నేను పొందుకునేదాన్ని కాదు. అంతమంది చూస్తున్నారు, కోట్ల మంది చూస్తున్నా, లక్షలాది మంది చూస్తున్నా, తను విజయం పొందుకున్న తర్వాత విజయాన్ని బట్టి గంతులు వేయటానికంటే ముందుగానే తన నోటి నుంచి వచ్చిన మాట ఏది తెలుసా? నా దేవుడు నా పక్షాన ఉండి ఏం చేశాడు? నా పక్షాన ఉండి యుద్ధం చేశాడు, కార్యం చేశాడు. ఆ తర్వాత తన మాటలంతా విన్నప్పుడు రాత్రంతా ఏడుపు వచ్చిన ఉదయమే దేవుడు ఏది ఇచ్చాడు నాకు అంటుంది? సంతోషాన్ని ఇచ్చింది. నేను నీరసించిపోయినా, నేను అలసిపోయినా, నా వల్ల కాలేదు, గివప్ చేయాలనుకున్నా, వదిలిపెట్టేయాలనుకున్నా, అయినా దేవుడు నా పక్షాన ఉండి నాకు సహాయం చేశాడని. హల్లెలూయా, హల్లెలూయా! ఎంత గొప్ప సాక్ష్యం అండి. తనకు తెలుసు కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు అని. మనుషులు దాని తర్వాత ఎన్ని రకరకాలుగా దాన్ని క్రిటిసైజ్ చేసినా అందరి ఎదుట కూడా ఎంత రోషం కలిగి, ఎంత ధైర్యంగా తన దేవుని గురించి ప్రకటించింది. ఒక దేవుని బిడ్డకు విజయం రావాలి అంటే అది తప్పక ఎవరిచ్చిన విజయము? దేవుడు. ఆ స్థలంలో ఎవరు మహిమను పొందారండి? దేవుడే. మనుషులు ఏమైనా అనుకోవచ్చు, రకరకాల మనుషులు, రకరకాల తలంపులు, రకరకాల యోచనలు ఎన్ని ఉన్నా ధైర్యం కలిగి తన దేవుని గురించి ఒప్పుకున్నదండి. ఈ విజయం నా దేవుని వల్లనే అని. అలా మనం ఈరోజు ఉంటున్నామా? ఒక్కరి దగ్గర కనీసం